హలో ఎవ్రీవన్, ఇది సోమశిల వ్లాగ్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయింటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు దర్శనానికి వెళ్ళొచ్చారు కదా. ఇప్పుడు నేను అమ్మ వెళ్తున్నాము. మాతో పాటు మా హస్బెండ్ కూడా వస్తున్నారు వీడియో తీయడానికి. ఇక్కడ ఈ వీడియో నేను కొంచెం లెంతీగానే పెడుతున్నా, ఎందుకంటే మీకు కూడా నాతో పాటు వచ్చి మీరు కూడా దర్శనం చేసుకున్నట్టు ఫీల్ ఉండాలని చెప్పి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మేము వెళ్ళిన రోజు సోమవారం, అలాగే విశిష్టమైన రోజు అవ్వడంతో జనాల రద్దీ అయితే ఎక్కువగానే ఉండింది. చూస్తున్నారు కదా, ఎండ కూడా విపరీతంగా ఉందన్నమాట. ఇంకా ఆ ఎండకి ప్లస్ అక్కడ ఉన్న బండలకి అడుగులు అయితే వేయలేకపోతున్నాము. ఆ బండల మీద కాలు పెట్టి నడవలేకపోతున్నాము. అడుగు తీసి అడుగేసే లోపు కాలు తోలు ఊడిపోతుందేమో పాదం అన్నట్టు అనిపించింది మాకు. చాలామంది భక్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు నడవలేక. ఇంక ఇక్కడ మనమైతే జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు శివుడిది. నేను ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మీకు శివలింగాలని చూపించాను, కాబట్టి మీరు మంచిగా చూసి దర్శనం చేసుకోండి. మాకైతే ఇలా వెళ్ళిన ప్రతి చోట లైన్లో నిలబడాల్సి వచ్చింది, రష్ ఉండడం మూలన. ఇంకా కాసేపు అలా లైన్లో వెయిట్ చేసి మేము దర్శనం అయితే చేసుకున్నాం ప్రతి ఒక్క చోట. ఇంకా అక్కడ గర్భగుడిలో కూడా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అవి దిగడంతో ఇంకా మాకు కొంచెం దర్శనానికి అయితే లేట్ అయిపోయింది. వేరే వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడం అలా చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే కనుక ఇంకా లోపల వాళ్ళ ఓన్గా వాళ్ళు పూజలు అయితే చేసుకున్నారనమాట కూర్చుని ప్రశాంతంగా. నాకైతే మంచిగా ఇలాంటి టైంలో కాకుండా ఇంకా కొంచెం ఖాళీగా ఉండే టైంలో వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో, దర్శనం మంచిగా ప్రశాంతంగా చేసుకునే వాళ్ళం, జనాల రద్దీ కూడా ఎక్కువ ఉండకుండా ఉండేది అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ పూజారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంతమంది వస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఆ రోజు చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారనమాట. ఏదైతే ఏమో ఉంది, మనకి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంత బాగా తీశారో వీడియో అయితే. మెయిన్గా ఎంతమంది చూస్తారు ఏంటి అనేది దానికంటే కూడా యూట్యూబ్లో మాకు మెమొరబుల్గా ఉంటుంది. చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము. మేము ప్రతి ఒక్కటి ఏమేమి తిరిగాము ఏంటనేది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అందుకని కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ వేడి కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది, చూడండి రష్ ఎంత ఉందో. సో ఇంకా మా హస్బెండ్ ఓపిక్గా అంతా కవర్ చేశారు ఇక్కడ టెంపుల్ని, అలాగే మమ్మల్ని అంతా కూడా వీడియో అయితే తీశారనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇవాళ మొత్తం ఈ వీడియోలో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏం టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ సోమశిల వ్లాగ్ పార్ట్ 3 కూడా ఉంది, ఎందుకంటే అంత నేను వీడియో ఫుటేజ్ని అయితే తీశాను. సో అందుకని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ఓపిక్గా లైన్లో నిలబడి ఇట్లా మంచిగా మేము కూడా గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారు. సో ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాం. మనకి ప్రతి ఒక్క శివుడి టెంపుల్ ఉంటుంది కదా, అంటే లోపల జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అక్కడ ప్రతి ఒక్క చోట సైడ్కి మనకి ఒక బోర్డు అయితే ఉంటుంది, ఏ శివుడు ఏంటి అని చెప్పేసి. సో అక్కడ మనకి తెలుస్తుంది అనమాట. వెళ్ళిన ప్రతి చోట మనకి సైడ్కి ఒక బోర్డు అయితే ఉంటుంది. అలా మేము చూసుకుంటూ మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపించే టెంపుల్ అండి ఇది. మనకి రెండిటి పరంగా, ప్రకృతి పరంగా పీస్ఫుల్గా, నేచర్కి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మంచిగా ప్రశాంతంగా ఎప్పుడైనా వెళ్ళి మనం హ్యాపీగా అక్కడ టైం స్పెండ్ చేసి రావాలని అయితే అనిపిస్తుంది. మాకైతే 1 డేలో వెళ్ళి రాగలిగాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మన చేతిలో ఏం లేదు, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి, శివుడి దగ్గర నుంచి పర్మిషన్ వస్తే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అసలు అనుకోకుండా ఇవాళ మేమైతే వెళ్ళి రాగలిగాం. చూడండి పాపం పెద్దవాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో నడవలేక.
సో ఇంక మేము వీలైనంత మటుకు ఇలా గడ్డిలోనే నడుస్తూ ఉన్నాము. అలా అయితేనే నడవగలుగుతున్నాం. మా అమ్మ కూడా చాలా అసలు తట్టుకోలేకపోయింది అనమాట. ఆ ఎండ, ఆ వేడి బండల మీద నడవలేకపోయింది. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే ఎట్లన్నా కొంచెం టైం అయితే పడుతుంది కదా. వెళ్ళినప్పుడు మనం అక్కడ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇంకా వెళ్ళి మేము ప్రతి ఒక్క చోటికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం. మా హస్బెండ్ ముందు దర్శనం చేసుకుని వచ్చారు కాబట్టి ఇంకా ఆయన ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మొత్తానికైతే చూడండి చుట్టుపక్కల అంతా కూడా ఎంత బాగుందో కదా, గోపురాలు అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు మీకు కూడా జూమ్లో చూపిస్తాను అమ్మవారిని. మంచిగా మీరు కూడా దండం పెట్టేసుకోండి. చాలా బాగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు, శివుడు దర్శనం చేసుకున్నప్పుడు. అంత రష్ ఉన్నా కూడా మాకు తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. కొద్దిగా లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ హ్యాపీగా అయింది. ఈ ఎండ కూడా ఎక్కువ లేకుండా ఉంటే బాగుండు అనిపించింది. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి. మీకు వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నేను మా హస్బెండ్తో అదే చెప్తున్నా, ఈ టెంపుల్ ఇదంతా గోపురాలు ఇవన్నీ కూడా కవర్ చేయమని చెప్పి అడుగుతున్నా అనమాట. మా హస్బెండ్ చాలా ఓపిక్గా మళ్ళీ మాతో రావడం, ఈ వీడియో తీయడం నాకు చాలా బాగా అనిపించింది. ఇది మా అమ్మ చూడండి పాపం తట్టుకోలేక అట్లా గడ్డిలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మా అమ్మ పాదాలు అయితే నిజంగా ఎర్రగా అయిపోయాయి పాపం, కాలిపోయినట్టుగా. సో తట్టుకోలేకపోయింది. ఆ పైనుంచి వేడి ప్లస్ ఈ కింద పాదాలు కూడా మంటలు అది కాలుతున్నాయి కదా. సో అందుకని తట్టుకోలేకపోయింది అనమాట. మా హస్బెండ్ అయితే చాలా మెల్లగా నడుస్తూ ఉన్నారు. ఆ ఎండ, ఆ బండలు కాలుతాయి పక్కకి రమ్మంటే కూడా రావట్లేదు అనమాట. మాకు అలవాటే, గుళ్ళో మేము తిరుగుతాం కదా అని చెప్పి అంటూ ఉన్నారు. అందుకని ఇంకా మేమేం చెప్పలేకపోయాం మా హస్బెండ్కి. సో ప్రతి ఒక్క చోట కూడా మీరు మంచిగా దర్శనం చేసుకోండి. ఓపిక్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది అదనమాట. ఇంక ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. మొత్తానికి దర్శనం చేసుకుని వచ్చేసి ఇంకా పరుగున వచ్చేసి కార్లో కూర్చున్నామండి. కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోయాయి. మా అమ్మ చూడండి ఎంత కాలిందో. సో మంటలు వేస్తూ ఉన్నాయన్నమాట. చాలాసేపటి వరకు ఆ కాలు మంట తగ్గలేదు. ఇంకా మేము మొత్తానికి మా అమ్మ కూడా డీహైడ్రేట్ అయిపోతుందని చెప్పేసి మొహం అంతా చూసారా ఎలా అయిందో.
అందుకని ఇంకా మేము ఏమన్నా తాగిపిద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ టెంపుల్ దగ్గరే సోడా బండి అయితే కనిపించింది. కాకపోతే ఇది తీయగా ఉంటుంది కదా లెమన్ సోడా, అదనమాట. మాకు అది వద్దు, మాకు మసాలా సోడా ఉప్పు వేసి ఇస్తారు కదా, సో అది కావాలన్నమాట. అది ఇక్కడ లేదని చెప్పి ఇంకో బండి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ దగ్గరలోనే ఇంకొక బండి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఇంకా లెమన్ సోడా అయితే తీసుకొని తాగుతున్నాము. నాకు మెయిన్గా దాహం వేసినప్పుడు ఏంటంటే కూల్గా వాటర్ తాగితేనే దాహం తీరుతుంది. ఇంకా దాని బదులు సోడా తాగినా సరే, అలాగే దాని ఏమంటారు కూల్ డ్రింక్స్ ఏవి తాగినా నాకు అంతగా అనిపించదు. మేము వాటర్ తెచ్చుకున్నాం కానీ అవి కూడా ఈ ఎండ వేడెక్కిపోయినాయి అనమాట. అందుకే ఇంకా మేము ఇక్కడ సోడా బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఆగి ఫస్ట్ సోడా తాగేసి నలుగురం, తర్వాత నెక్స్ట్ సంగమేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం మనం. మీరు వీడియో చూస్తూ ఉండండి, మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను, మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను, ఓకేనా. మొత్తానికి మనం సంగమేశ్వరం ఆలయం వెళ్ళడానికి బోట్ ప్రయాణం చేయబోతున్నాం అనమాట. ఇక్కడ కార్స్ అయితే పార్క్ చేసేయాలి, ఇక్కడే పార్క్ చేసి ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డు వైపు వెళ్ళాలి. అంటే ఇది ఆంధ్రాకి తెలంగాణ బార్డర్కి మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. 8 months వాటర్లోనే ఉంటుంది, మిగతా 4 months మటుకే మనకి ఇది దర్శనం అయితే ఇస్తుంది అనమాట ఈ టెంపుల్. మిగతా 8 months అయితే మునిగిపోతుందంట ఈ టెంపుల్. సో శ్రీశైలం డ్యాము ఎప్పుడైతే వర్షాలు బాగా పడి ఈ డ్యామ్ ఎత్తుతారు కదా, అప్పుడు ఈ టెంపుల్ అయితే మునిగిపోతుంది అనమాట. వాటర్ అన్నీ నిండిపోతాయి ఇదంతా కూడా. మా పింటూని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా, అందుకనే మా హస్బెండ్ ఉండిపోతున్నారు. నేను, అమ్మ, అన్నయ్య ముగ్గురం వెళ్తున్నాము. ఈ నదిలో ఈ దీపాలు వదులుదామని చెప్పి అవి తీసుకెళ్తున్నాం అనమాట. ఆ దీపాలు అమ్మిన వాళ్ళు, మేము మీ పింటూని చూసుకుంటాం, కావాలంటే మీరు వెళ్ళిరండి అని చెప్పి అన్నారు. ఆ మాటకి మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మేము మా పింటూని ఎక్కడ వదలలేము, ప్లస్ వాడు కూడా ఉండలేడు అనమాట. అందుకని ఇంకా మేమైతే వదలట్లేదు. ఈ నదులు వచ్చేసి సప్త నదుల కలయిక ఉంటుందండి ఇది. వాటి పేర్లు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను, చూడండి. సో ఇంకా మేము బోట్ రైడ్ చేయబోతున్నాం కదా, నాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. అలాగే మేము ఇప్పుడు ఏదైతే నడుచుకుంటూ వచ్చామో అక్కడ ఆ దారంతా శంఖాలు కనిపించాయి. అవి మేము వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్దాము ఏరుకొని అని చెప్పి అనుకున్నాం. మాకు ఫిష్ ఎక్వేరియం ఉంది కదా, అందులో వేద్దామని చెప్పి బాగుంటుందని. సో మేము బోట్ రైడ్ చేయడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను కాశీ వెళ్ళినప్పుడు చేసాము, ఇప్పుడు రెండోసారి మేము ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, ఒక 5 minutesలో వెళ్ళిపోతాము. ఒక్కొక్కరికి బోట్ రైడ్కి 100 rupees ఛార్జ్ చేశారు. అటు నుంచి మనం మళ్ళీ ఆటో ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఆటోకి ఒక్కొక్కరికి per person 50 rupees. మాకు తెలియక మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడేమో 100 rupees ఇచ్చాము ఒక్కొక్కరికి. మా అన్నయ్య 100 rupees పే చేశాడు ఆటోకి. ఇంకా వచ్చేటప్పుడు అయితే 50-50 ఇచ్చేసి వచ్చాము. సో మొత్తానికైతే ఈ విధంగా మేము మంచిగా బోట్ రైడ్ అయితే చేయబోతున్నాం. చాలా మంచిగా వీడియోస్, ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది ఆ వాటర్ సౌండ్ అదంతా కూడా.
ఇంక ఇక్కడ దీపం వెలిగిద్దామంటే అక్కడ గాలి చూసారు కదా బీభత్సంగా వస్తుంది. ఆ గాలికి ఇంకా దీపం వెలిగడం అయితే రాలేదు. చాలాసేపు ట్రై చేసాము. ఇంకా చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఈ ఫోన్ పక్కన పెట్టేసి ముగ్గురం కలిసి ట్రై చేస్తే అప్పుడు దీపం వెలిగటానికి వచ్చిందనమాట. అక్కడ గాలి అయితే నాన్ స్టాప్ విపరీతమైన గాలి వస్తుంది. సో అందుకని మనకి వెలిగడం రావట్లేదు. ఈ బోట్లు కూడా అటు ఇటు తిరుగుతున్నాయి కదా, దాంతో అలలు కూడా ఎక్కువ కదలికలు ఎక్కువ ఉన్నాయి అలల్లో. ఇప్పుడు మా అమ్మ వేసింది అయితే ఒడ్డు వైపే వచ్చేసింది. నేను వేసింది వెళ్తుందా లేదా చూద్దాం ఇప్పుడు. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ సోమశిల వ్లాగ్ పార్ట్ 3 వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఎలా దర్శనం చేసుకున్నాం, ఏమేం ప్లేసులు చూసామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.